అందరికీ నమస్తే అండి. కొబ్బరి లౌజ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు నేను చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవటానికి బాగుంటుంది. బయట దొరికే స్వీట్స్ కన్నా ఇది చాలా బెస్ట్ అండి. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. కొంచెం ముద్దరగా ఉన్న కొబ్బరికాయ తీసుకుంటే బాగుంటుంది. వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుము ఎంత ఉందో దానికి సరి సమానంగా షుగర్ అనేది తీసుకోవాలి. కొంచెం తగ్గించి తీసుకుంటే బెస్ట్ అండి. మరి స్వీట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న షుగర్ అనేది వేసి కొంచెం వాటర్ అనేది వేయాలి. వాటర్ వేస్తూ కొంచెం కలుపుతూ ఉండాలి. ఇంతలో ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంచాలి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. లేత తీగపాకం వచ్చే వరకు చూసుకోవాలి. అప్పుడు వెంటనే మనం కొబ్బరి తురుము అనేది వేసి బాగా కలుపుకోవాలి. ఇలాచీ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ యాడ్ చేయాలి. ఈ విధంగా దగ్గరగా అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలిపి మనం రెడీ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ చేశాక మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడే కట్ చేసుకోవాలి, లేదంటే పీసెస్ రావు, గట్టిపడిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి లౌజ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బయట దొరికే స్వీట్స్ కన్నా ఇది చాలా బాగుంటుంది. స్టోర్ కూడా మనం చేసుకోవటానికి బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.